చితాభస్మాన్ని పూసుకొని ఏదో త్రిశూలాలు పక్కన పెట్టేసి ఏదో పూజలు చేశాడు అంటే వినే విధవలంటూ ఎవరూ లేరు. కానీ ఆ శ్మశానంలో తను పూజలు చేస్తుంది, వచ్చిన మహిళలకి బొట్టులు పెడుతోంది, వాళ్ళకి అదే తప్పు నేను చెప్పింది. నాకు తెలిసి ఇది ఒక పెద్ద ప్లాన్. ఎందుకంటే గతంలో ఒక ఇంటర్వ్యూలో గుడి కడతారు, నా భక్తులు వస్తారు అనేది. సో నాకు తెలిసి ఆ గుడికి ఏమన్నా అంటే చాలా మంది పోలీసుల వల్ల మీరే ఏం కావాలంటే టక్కని ఏదో ఒక రోజు నా గుడి కట్టని అంటుందేమని నా మనసులో మాట. సో దాని గురించి ఏమో ఈ ప్రయత్నం అన్నట్టు నాకు అనిపిస్తుందండి. ఒకసారి నేను అఘోరికి కాల్ చేస్తున్నాను, ఒకసారి ఎత్తితే కనుక నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒకసారి తనకి కాల్ చేస్తాను, ఎత్తుతుందేమో చూద్దాం. కాల్ అఘోరికి నేను కాల్ చేస్తున్నానండి, కాల్ రింగ్ అవుతోంది. ఒకవేళ ఎత్తితే కనుక కాల్ పిక్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాల్ రింగ్ అవుతోంది, సో చూద్దాం. కాల్ రింగ్ అవుతుంది, ఒకవేళ తాను కాల్ కనుక పిక్ చేస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా సందర్భాల్లో ఆర్టీవీ లైవ్ తను చూసిన తర్వాత ఆ విజువల్ కూడా ఆర్టీవీ గమనించింది, తను ఆర్టీవీని చూడడం లైవ్ జరుగుతున్నప్పుడు. సో ఇప్పుడు కూడా ఐ హోప్ షీ ఈస్ వాచింగ్ దిస్ న్యూస్ క్లిప్. చూద్దాం ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో. తన కాల్ పిక్ చేయటం లేదు. గత వారం రోజుల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో ఒక నిమిషం మీ మీడియా ఛానల్ కాదండి, కూర్చోబెట్టండి 10 మంది వస్తారు. తను వస్తే కనుక, ఎందుకంటే ఒకటి మాధురి గారు, ఇది అఘోరి వంతు, మీ వంతు, మా వంతు అలా అని కాదు. ఒకసారి వచ్చి తను కూర్చుంటే చాలా మందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ రోజు మాధురిని పిలిపించి అడగడానికి కారణం కావచ్చు, లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారు పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడడం కావచ్చు. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ కి చెక్మేట్ పెట్టాలి. సో చాలా క్వశ్చన్కి చెక్మేట్ పెట్టాలి. అఘోరీలు అలా ఉంటారా అనేది ఒక యాంగిల్, ట్రాన్స్జెండర్స్ లైఫ్లో ఇలా కూడా ఉంటుంది అనేది ఇంకొక యాంగిల్. ఈ రెండింటికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పారు ట్రాన్స్జెండర్స్ సంబంధించి, సో అక్కడ కొన్ని క్వశ్చన్స్కి చెక్మేట్ పడిపోతుంది. ప్రజలకి వాళ్ళు కంక్లూషన్ రాగలరు ఇటువంటి ప్లాట్ఫామ్స్తో. అందుకని ఒక్కసారి నేను బాలకృష్ణ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. బాలకృష్ణ గారు, తను ఇంకొక మాట అనడం జరుగుతోంది. ఇక్కడ మళ్ళీ నేను గడ్డ మీద అడుగు పెడతాను, నేనే ధ్వంసం చేసేస్తానంటోంది, నేనే నాశనం చేసేస్తానంటుంది తప్పు చేసిన వాళ్ళని. మీరు తప్పు చేసిన వాళ్ళని గుడిని ధ్వంసం చేసిన వాళ్ళకి అప్పచెప్పకపోతే ధ్వంసం చేసేస్తారు అర్థం వచ్చేలా మాట్లాడుతోంది. అంటే అటువంటి శక్తులు ఉంటాయా, లేకపోతే అటువంటి శక్తులు డెవలప్ అవుతాయా? డెవలప్ అవడానికి ఎంతసేపు పడుతుంది? ఒకసారి దాని గురించి చెప్పరా. మీరు అడిగిన క్వశ్చన్ నాకు వినపడలేదు సార్. నా మాట వినిపిస్తుందా అండి? మీ మాట వినిపిస్తోంది, ఇప్పుడు చెప్పండి. తను అంటుంది ఏంటంటే కనుక, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని నాకు అప్పచెప్పండి, లేకపోతే నాకు కనుక అప్పచెప్పపోతే వాళ్ళని మీరు అరెస్ట్ చేయండి, కఠిన చర్య తీసుకోండి. ఒక నాకు అప్పచెప్పితే కనుక వాళ్ళని ధ్వంసం చేసేస్తాను, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాను. అసలు అలాంటివి ఉంటాయా? ఒక మనిషిని వాళ్ళ మంత్రసిద్ధితోనో తంత్రసిద్ధితోనో నాశనం చేసేంత శక్తి ఆ తాంత్రిక శక్తో లేకపోతే మాంత్రిక శక్తో వాళ్ళకు ఉంటుందా? అఘోరాలకు ఉంటుందా? సార్ మీకు ఇక్కడ చిన్న విషయం చెప్తా, చెప్పండి. ఆ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తికి ఏ మంత్రము రాదు, తెలీదు. ఫస్ట్ పాయింట్. ఓకే. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు ఇందాక అన్నారు, ఏదైనా నేను శిక్షణ దండన చేస్తాను, ఆ శక్తి ఉంటుందా అని. నేనే ధ్వంసం చేసేస్తానంటుంటాను. అదే ఒక్కసారి వెస్ట్ బెంగాల్లో తారాపీఠ్ అని ఉంది. తారాపీఠ్. ఓకే, తారాపీఠ్. ఓకే. తారాపీఠ్ లో ఉన్నటువంటి ఒరిజినల్ అఘోరాల కనుక దగ్గరికి వెళ్తే కంటి చూపుతో చంపేస్తారు. ఓకే. ఇలాంటివి ఉన్నాయి, లేవు అని అంటే అలా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇలాంటి వాటి కోసం అఘోరాలు ఎవరండి? అఘోరా అనేటువంటిది ఒక అద్వితీయమైనటువంటిది. శివుడు ఎక్కడ ఉంటాడయ్యా? శ్మశానంలో ఉంటాడు. ఆ శ్మశానం ఎటువంటిది అయి ఉండాలి? నిత్యం కాష్టం కాలుతూ ఉండాలి. ఆ కాష్టాన్ని ఒంటికి ఎందుకు పూసుకుంటాడు? చాలా మంది విభూతి ఐశ్వర్యప్రదం అనుకుంటారు. అవును, ఐశ్వర్యము అంటే డబ్బు కాదండి, జ్ఞానం. అలాగే ఆ శివుడు ఎదురు చూస్తూ ఉంటాడు, ఎవరు వస్తారా నా దగ్గరికి, వాళ్ళకి పలకరిచ్చే వాళ్ళు ఉండరు అని ఆయన అక్కడ కూర్చుంటాడు శ్మశానంలో. మనకి జీవితం హిందీలో చెప్పాలంటే ఏక్ దిన్ కా మేళా ఆయా అకేలా. ఓకే, అంటే ఇంతటి జ్ఞానం కావచ్చు, అంతటి జ్ఞానానికి సంబంధించి ఇంటర్లింకింగ్ ఉన్న అఘోరీకి సంబంధించి ఎలా
ఇప్పుడు దీని ఎలా అంటే ఒకవేళ నిజమైన అఘోరి తెలిసిందనుకోండి, సపోజ్ ఒక ఫేక్ అఘోరి అనుకుందాం, అటువంటి చర్చ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన దాంట్లోనే మీకు సమాధానం చెప్తానండి. ప్లీజ్. ఇప్పుడు రాజేష్ నాథ్ అఘోరి గారిని ఒక ఆయన మన ఈ మధ్య బ్లాక్ వస్త్రం కట్టాడు కదా, ఆయన ఏమన్నాడు అంతకు ముందు? శివరుద్ర స్వామి గారు చెప్పిన మాట ఇది, నేను చెప్పలేదు. ఆవిడ అఘోరా కాదు, అఘోరా అని చెప్పుకుంటే తాట తీస్తా అన్నాడు. మళ్ళీ అదే రాజేష్ నాథ్ అఘోరా గారు ఆవిడ్ని మళ్ళీ కలుపుకుంటూ మాట్లాడుతున్నారు. ఎవరిని నమ్మాలి? రైట్. ఇంద్రావతి, ఒక్కసారి అఘోరా నుంచి ఒకసారి మళ్ళీ ట్రాన్స్జెండర్ లైఫ్ గురించి మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు, ఎందుకంటే రోజు ఎక్కడో చోట ట్రాన్స్జెండర్స్ మీద సింపుల్ అండి, సింపుల్. ఈవిడ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది, మళ్ళీ తెలంగాణ ఆంధ్ర పెంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కలగజేసుకొని అరెస్ట్ చేయటమో లేకపోతే మానసిక వైద్యశాలలో వేయటమో చేసేదాకా ఈవిడ ఆగదు. ఓకే. ఈ డిస్కషన్ కూడా నాకు తెలిసి వీడి గురించి అనవసరంగా టైం స్పెండ్ చేస్తూ బాలకృష్ణ గారు, ఎస్, నేను ఈ పాయింట్ కి వస్తున్నా. డిస్కషన్ పెడుతోంది కారణం ఏంటంటే, ఇందాక మాధురి గారికి అదే చెప్తున్నా, డిస్కషన్ పెడుతోంది కారణం ఏంటంటే ట్రాన్స్జెండర్ గా తన లైఫ్ దాంట్లో ఇంటర్లింకింగ్ ఉంది, అఘోరా లైఫ్ కూడా ఇంటర్లింకింగ్ ఉంది. తన గురించి ప్రొజెక్షన్ చేయాలనేది ఇక్కడ మా ఉద్దేశం కాదు. తన లైఫ్ ఇక్కడ అఘోరికి దాంతోపాటు ట్రాన్స్జెండర్ లైఫ్ రెండు ఇంటర్లింకింగ్ ఉన్నాయి. ఈ రెండు వ్యవస్థల మీద జనాలకి కనుక కాస్త మనం ఇంజెక్ట్ చేయగలిగితే, ఇది ట్రాన్స్జెండర్ లైఫ్, ఇది అఘోరీ విధానం, ఈ రెండింటి మీద క్లారిటీ ఇస్తే వాళ్ళు ఆలోచించుకొని ఏది మంచిది ఏది చెడు అనేది వాళ్ళు క్లారిటీ తీసుకుంటే అప్పుడు ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ సార్. మీరు అంటున్నారు కదా ట్రాన్స్జెండర్ అని. అవును. ఏ రోజన్నా శ్రీనివాస్ అనేటువంటి వాడు నేను ట్రాన్స్జెండర్ ని అని చెప్పుకొని ఉంటే ఈ రోజు ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా పట్టం కట్టేవాళ్ళు. అదే బట్టలు కట్టుకొని రోడ్డు మీద సనాతన ధర్మం అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి సహకరించేవాళ్ళు. పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటాను అని కాళహస్తిలో అన్నప్పుడు సిగ్గుందా లేదా వాడికి? వాడు చస్తే చచ్చాడు, ఆ చుట్టుపక్కల ఎంతమంది చస్తారని నిజంగా పోసుకుంటే వాళ్ళ గురించి ఆలోచించక్కర్లేదా? మంగళగిరిలో రోడ్డు మీద కూర్చున్నప్పుడు అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఏ అంబులెన్స్ లోనో పేషెంట్ ఉండుంటే ఓకే ఇలాంటి పనుల ఘోరాలు చేయరండి. వెధవన్నారా వెధవా? రైట్. మీ దగ్గర మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంద్రావతి, ఇటువంటి కొన్ని సిచ్యువేషన్స్ లేకపోతే ఎవరో మిమ్మల్ని ట్రాన్స్జెండర్ అనే పదంతో ఇబ్బందికరంగా ప్రవర్తించినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వీటికి సొల్యూషన్గా ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. అరే నాకు ఇలా జరిగింది, లేకపోతే వాళ్ళు వచ్చి ఇలా అన్నారు, ఈ అఘోరిదిగో ఇలా బయట గురించి చర్చ జరిగినప్పుడు దీనికి మన మీద అంటున్నారు. ఇప్పుడు అలా అనిపిస్తూ ఉంటాయి సిచ్యువేషన్స్? అలాంటి సిచ్యువేషన్ నాకు ఎప్పుడు ఎదురు కాలేదు. కాకపోతే అయినా కూడా నేను ఒకటే చెప్తాను, అఘోరీలు అందంగా ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే స్పష్టమైన నిజంగా ఉంటారు. లిప్స్టిక్లు, ఐలైనర్స్ అవన్నీ పూసుకొని చేసుకుని అందంగా రెడీ అవ్వరు, పోజులు ఇవ్వరు. అఘోరీలు అంటే స్వచ్ఛంగా ఒకరికి ధర్మం చేస్తారు, ఏమైనా ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ చెప్తారు, వాళ్ళని అఘోరి అంటారు. కానీ ఇలా ఎక్కడంటే ఎక్కడ మెయిన్ రోడ్ల మీద హైవేల మీద మొత్తం న్యూసెన్స్ చేసుకుంటూ నేను అఘోరిని, నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ప్రజలు నమ్ముతారేమో కానీ అందరు నమ్మలేరు కదా. 5,000 సమానంగా ఉండదు. దానికి ట్రాన్స్జెండర్ ఫస్ట్ నుంచి ఈయన ట్రాన్స్జెండర్గా ఉండి అఘోరిగా మారాడని ఎవరు చెప్పలేరు కూడా. ట్రాన్స్జెండర్ అంటే చాలా చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యి అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి 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 ఒక ఇలా ట్రాన్స్జెండర్ స్టేజ్లో ఉన్నా కూడా ఇది కూడా మా